అథర్వ వేదం బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు. దానివల్ల బాధపడుతున్న వాళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల ఆ బాధల నుంచి విముక్తి పొందవచ్చు. చాలా మంది చెబుతుంటారు కదా, నాకు విఘ్నాలు కలుగుతున్నాయని, క్షుద్ర పూజలు చేశారేమోనని. అటువంటి అనుమానం ఉన్నవాళ్ళు గణపతిని గోమయంలో గరికలు ఉంచి పూజలు చేయాలి. శివపార్వతులను అవమానించాలని ఇంద్రలోకానికి ఇంద్రుడు ఆహ్వానిస్తాడు. అప్పుడు శివుడు వెళ్లకుండా తన బదులు గణపతిని పంపిస్తాడు. కుండలినీ శక్తి ఆ చక్రంలో ఉంటుంది. రాహుకేతువుల బాధలు కూడా తొలగిపోతాయి. సో అక్కడ గణపతి వాసమని అష్టమంగళ శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక రాక్షసుడు ప్రతి క్రీడలో ఉన్న ఒక దేవత వల్ల నా సంహారం జరగాలని వరం అడుగుతాడు. గణేశుడి 32 గణపతుల్లో అది విశేషమైన శక్తి ఉందని అంటారు. 21 నమస్కారాలు, 21 గరికలు, 21 నైవేద్యాలు అంటే ఏంటి? తత్వం 21లో ఉంటుంది. దాన్ని పురుష సూక్త అంటారు. గణపతిని వైజ్ఞానికంగా చూడవచ్చు, సామాజికంగా చూడవచ్చు, దైవిక రూపంలోనూ చూడవచ్చు. చైనా, జపాన్ దేశాల్లో మనం తులసిని ఎంత పవిత్రంగా చూస్తామో అక్కడ వాస్తు పద్ధతుల్లో దాన్ని అంతే పవిత్రంగా చూస్తారు. ఇది వాస్తు దోషానికి ఆ దేశాల వాళ్ళు కనిపెట్టిన ఒక వైజ్ఞానిక పద్ధతి. మన కర్మలను నాశనం చేసేవాడు గణేశుడు.